కష్టపడి సంపాదించుకున్న తనాలు మొత్తం తెచ్చి అవ్వాతాతలకు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇది ప్రజల సొమ్ము ప్రజలకు అవుతాయి. ఇలాంటి బిల్డప్ లేదు. 2 రోజుల్లో 4,046 తీసుకొచ్చారు. 4,046 కోట్లు, 66 లక్షల మందికి. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ పెన్షన్ల పంపిణీ పెనుభారమే రాష్ట్రాలకి. అందరూ పూర్తిగా 66 మంది అర్హులు కారనేది తెలియదు కానీ చాలా పెనుభారం. ఆదర్శంగా బడ్జెట్ కాదు. అలాగనే అంటే ఇందులో అంటే మీరు అన్నారు కాబట్టి ఒక విషయం, పెన్షన్లు కూడా చాలా మంది 60 ఏళ్ల పైబడిన వాళ్ళు, అంటే నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అన్న వాళ్ళు కొందరు తీసుకోరు. అంటే నాకు కూడా కొన్ని అనిపించింది, ఆయన 74 ఏళ్ల వయసులో 60 ఏళ్లుగా ఉన్న వాళ్ళకు కూడా ఆయన వెళ్ళి మొన్న ఆ తొలి రోజు పెన్షన్ ఇస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకని దాని తర్వాత అత్యంత ప్రధానమైన అంశం పోలవరం అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి రెండు కలుగుతూ మనం చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారి పోలవరం ఒక్కను అమరావతి 2. పోలవరం వెళ్ళాడు, అంచనా వేశాడు, నష్టాన్ని చేశాడు. అమరావతి వెళ్ళాడు, అంచనా వేశాడు, నష్టాన్ని చేశాడు. అంటే విషయం మనం అయ్యేలో ఒక్కొక్కసారి 30 విషయాలు మాట్లాడదాం. మొదటి 10 కార్యక్రమాల గురించి నేను చెప్తా. టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ 16,367 పోస్టులు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలు పెంపు. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలు పెంపు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఉచిత ఇసుక కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు. అలాగే ఆ రోజు రాజధాని అమరావతి పనులు ప్రారంభం. పోలవరం నిర్మాణ పునఃప్రారంభం. పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకు నీరు విడుదల. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితులు అరెస్టు. తిరుమల ప్రక్షాళన ప్రారంభం. ఇలా 10 కార్యక్రమాలు. మొదటి 10 మాట్లాడుకుంటే ఇవ్వండి బాలకోటి గారు. ఏది అభ్యంతరకరం కాదు, ప్రతిది కూడా అవసరమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన ఇవన్నీ జరుగుతుంటారు. ఒకదాని తర్వాత ఒకటి ఎంత అనుభవం లేదంటే సామర్థ్యం ఎంత అవసరం అంటే, అధికారులతో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవడం కానీ, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆయనకి మాత్రం తెలిసే విధానం కానీ, ఆ షెడ్యూల్ అంతా కూడా టోటల్ గా ఈ ఏజ్ లో ఆయన బిజీగా షెడ్యూల్ ని మలుచుకున్న తీరును కానీ ఈ 5 ఏళ్ల పాటు ఎవరు చూడలేదుగా. దీంతో పాటు ఎక్కడ కూడా ప్రెస్ మీట్లని అలసత్వం చేయట్లా. పబ్లిక్ కి చేరాల్సింది త్రూ ముఖ్యమంత్రి మాట్లాడితేనే కదా తెలిసేది. మీడియాతో మాట్లాడితేనే ప్రజలతో మాట్లాడినట్టు. అది కూడా జరుగుతుంది. లక్ష్మి గారు, మన ఇంట్లో ఎదిగిన కొడుకు ఒకటి ఉన్నాడు అనుకోండి, నాకు అది సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు, అమ్మని తీసుకెళ్తాడు, నాన్న తీసుకెళ్తాడు, ఏది కావాలో తెచ్చి పెడతాడు ఎదిగిన కొడుకు. ఇంటికి చుట్టూ ప్రహరీ కూడా ఉందనుకోండి, ఎంత రక్షణగా ఉంటుంది. ఇంట్లో ఆయన కొద్దిగా లేట్ అయినా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్షండి. కాబట్టి మేము కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారి మూలంలో రాష్ట్రానికి ఎలాంటి హాని అయితే ఉండదండి. నేను గతంలో మీకు సామెత చెప్పేవాడిని, మంచి చెయ్యకపోతే చెడు మాత్రం చెయ్యమాకు అని. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెడు చేసింది, మంచి చెయ్యకపోగా చెడు చేసింది ఆయన పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెడు చేయడండి, చేస్తే మంచిగా. అది ప్రజలకు చెప్పేదా? చేస్తే కాదు, చేస్తారు. రైట్ అండి, ఆయన చేస్తానే ఉంటారు. ఇక అదే పనిలో నెక్స్ట్ ఏం పని అంటే ఒక శ్రామికుడు లాగా కష్టపడుతూనే ఉంటారండి. అంటే నిజానికి ఆయన కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసుకొని ఒక ముఖ్యమంత్రి అస్సలు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ నాయకుడిగా మాత్రం కొన్ని పనుల్లో కొన్ని విషయాల్లో అసలు చూడకూడదండి. అంటే ఇవాళ ఏం పని అయింది, ఇవాళ చేసిన పని వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏంటి, ఏం సాధించగలిగాము అని ప్రతిరోజు ఒక రిపోర్ట్ తయారు చేసుకోగలిగిన రాజకీయ నాయకులు ఇవాళ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారండి. వాళ్ళు అంత సీరియస్ గా, అంత కష్టపడి, అంత టైము, వాళ్ళ శక్తి, వాళ్ళ అనుభవాన్ని అన్నిటినీ పెడితేనే స్టేట్ బాగుంటుంది. అలా కాకుండా నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంట్లో ఉంటాను, నా కుటుంబంతోనే ఉంటాను అనుకుంటే మాత్రం అవ్వదు. అది వయసుని బట్టి. ఆయన అన్నారు మొట్టమొదటి రోజు 1.0 CBN 1.0 నేను అప్పుడు ఎలా అయితే కథ
కష్టపడ్డానో అలా కష్టపడతాను, మళ్ళీ 95 నుండి మళ్ళీ చూపిస్తాను అని అన్నారు చూసారా. సో అదే కనబడుతుంది 30 రోజులు. రైట్, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామండి. ఒకసారి దుర్గ శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్లే ముందుగా అద్దాల సత్యనారాయణ గారు కాల్ చేశారు. చెప్పండి అండి, ఎక్కడి నుంచి? లక్ష్మీ గారు మీకు బాలకోటి గారికి నమస్తే అండి. బాలకోటి గారి విషయం చాలా బాగుంటుందండి. ఎప్పుడు మీ టీవీ ఎక్కువగా చూస్తూ ఉంటామండి మేము. అలాగే మీ యజమాన్యం ఉదయకృష్ణ గారు కూడా థ్యాంక్స్ అండి. ఉన్నట్టు అన్ని నిర్ణయాన్ని ఇస్తారు. ఇప్పుడు రూపాయలు ఏంటండి, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, రాజకీయ పరిపాలన చూసే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంటూ ఇలా ఉండాలా, ప్రజలంటే ఈ రకంగా ఉండాలా, మంత్రులంటే ఈ రకంగా పనిచేయాలన్న చాలా ఆనందంగా ఉందండి మాకు. అలాగే ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే వైసీపీ నాయకులు డబ్బులు కట్టించుకున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ఫ్యాక్టరీకి ఎగుమతి ర్యాంపు ఇసుక ర్యాంపుల్లోకి వెళ్తానికి ఎవరిస్తారండి? జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి ఇస్తారా? ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెట్టుకోకపోతే ఎట్లా? ఇంటి దాకా తెచ్చైతే ఇవ్వరుగా. ఇప్పుడు వాళ్ళ టన్ను 5,000 10,000 అమ్ముకున్నారు కదమ్మా. అదే ఇప్పుడు కడుపు బాధ, కడుపు మంట. అలాగే పెంపు వికలాంగి 6,000 ఇస్తాం. ఇదంతా చాలా ఆనందంగా ఉంది. జనాలు అందరూ కూడా సంతోషపడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఓకే అండి. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకో 10 సంవత్సరాలు ఎవరికి వెళ్ళాలని దేవుడు ప్రయత్నిస్తున్నామమ్మా. ఓకే అండి, ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు తాడేపల్లి నుంచి, తాడేపల్లి గూడెమా? రైట్, రామకృష్ణ గారు. లక్ష్మి గారు, నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. గవర్నమెంట్కి వైసీపీ ప్రభుత్వం మీ వాయిస్ క్లియర్ గా లేదు, ఒకసారి చెప్పండి. 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు కూడా గవర్నమెంట్, మొన్న వైసీపీ గవర్నమెంట్ లో పెన్షన్ మంజూరు పనుల పెన్షన్లు అంటే పదకొండు మీటింగ్ అర్థం పెట్టింది. అది ఇప్పుడు ప్రభుత్వానికి చెడు భారం అయిపోయింది. దీని మీద ఏమైనా మీరు మీ ద్వారా చెప్పగలిగితే చెప్పండి. మేము చూస్తున్నాం, మా విలేజ్ లో చాలా దారుణంగా తెలిసిన వాళ్ళకి, అనుకూలంగా ఉన్న వాళ్ళకి, అర్హులు కాని వారు అర్హులు కాని వారిని చేర్చాను అంటాడు. 30-32 ఏళ్ళకి వాళ్ళకి కూడా పెన్షన్ అంటే అది దారుణం అండి. రైట్ రామకృష్ణ గారు, ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది.